హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సాయంకాలం టైంలో తీసుకోవడానికి 2 రకాల స్నాక్ రెసిపీస్ అండి, చాలా బాగుంటాయి. ముందుగా అయితే మనం ఆలు బజ్జీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతే ఒక 2 ఆలు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆలునైతే మనం నీట్గా కడిగేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆలుని ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను మిక్సీ జార్లో స్లైసెస్ బ్లేడ్ అనేది ఫిక్స్ చేసేసి ఇందులో చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా పెట్టేసి ఆలును ప్రెస్ చేస్తే మనకి ఇలా స్లైసెస్లో వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము కూల్ వాటర్లో వేసుకోవాలి. కూల్ వాటర్లో వేసేసుకొని కడిగేసుకోవాలి నీట్గా. స్టార్చ్ ఉంటుంది కదండి, ఆ స్టార్చ్ అంతా పోయేంత వరకు నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కూల్ వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం ఈ కూల్ వాటర్లో ఆలును ఉంచినామంటే బాగా స్టిఫ్గా అవుతుంది ఆలు. అప్పుడు డిప్ చేసుకున్నప్పుడు బ్యాటర్ అనేది చక్కగా పడుతుంది అన్నమాట ఆలుకి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు నిండా మనము శనగపిండి అనేది తీసేసుకొని జల్లించుకోవాలి. శనగపిండిని ఇలా శనగపిండి జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకుంటే కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఈ మసాలాలన్నీ పిండికి పట్టేటట్టు బాగా ఇలా వేసుకోవాలి. ఇలా ముందుగా అయితే మసాలాలు పట్టించాలి పిండికి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. మరీ పలుచగా అయితే మనకు ఆలు డిప్ చేసినప్పుడు బ్యాటర్ అనేది ఆలుకు పట్టదండి. అందుకని కొంచెము థిక్గా ఉండేటట్టే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా కాసేపు ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము కుకింగ్ సోడా వేసుకోండి. కుకింగ్ సోడా వేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆలును చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఆలు అనేది కొద్దిగా కూల్ వాటర్లో పెట్టినందుకు స్టిఫ్గా అవుతుంది. అప్పుడు మనం డిప్ చేసేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నామంటే బ్యాటర్ అనేది చక్కగా పడుతుంది. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే పెట్టేసుకొని మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదా, ఇలా అన్ని కూడా మంచిగా వేగేటట్టు చూసుకొని వీటిని అన్నిటిని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. మీరు చేతితో కాకుండా స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు. ఇలా బ్యాటర్లో వేసేసుకోండి. ఆలును వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో డిప్ చేసేసుకోండి. ఇలా స్పూన్ సాయంతో కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని డిప్ చేసుకోవడమే. ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మనం కొన్ని పల్లీలు మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల తింటుంటే. ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ వేయించిన పల్లీలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము బజ్జీలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బజ్జీల పైన నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా, అదంతా దీనిపైన వేసేసుకోండి. ఆలు పైన ఇలా వేసేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే చాలా అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనము సొరకాయ వడలు, గారెలు అంటారు కదా, అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము.
చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ సొరకాయ గారెలు అయితే. పిల్లలైతే చాలా మస్తు ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. ఇందులోనే మనం అన్నీ వేసుకుంటాము, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ, కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు, ఇలానే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇందుకు మనం ముందు సొరకాయనైతే లేత సొరకాయని తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంత సొరకాయ మనకు అవసరం పడదు, ఒక సగం సొరకాయ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేయండి. ఈ గింజలు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత సొరకాయనైతే తురుముకోవాలి. కొంచెం పెద్దగానే తురుముకోవాలి, మరీ సన్నగా వచ్చేటట్టయితే తురుమొద్దు. ఇలా తురిమేసుకోండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడైతే బియ్యం పిండి కప్పున్నర దాకా తీసుకుంటున్నాను నేను. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుము వేసుకోవాలి. ఇలా సొరకాయ తురుము వేసేసుకున్నాను మొత్తము అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు అండ్ అల్లము వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, వాటర్ ఏమీ వేయొద్దు. ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇప్పుడు బియ్యం పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఈ బియ్యం పిండి మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగానే పడుతుంది. మధ్య మధ్యలో ఇట్లా వాటర్ అనేది చిలకరించుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. మరీ మీరు జోరుగా కలిపారంటే పిండిని వడ చేసుకోవడానికి రాదు, కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి. ఇలా కలిపేసుకోండి. పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్తో పిండిని తీసుకున్నామంటే మనం చేసుకునే వడలన్నీ అన్నీ ఒకే సైజులో వస్తాయి, అందుకే స్పూన్తో చూపించాను. ఇలా చేయితో చేసేసుకోవచ్చు, లేదంటే చేయితో చేసుకొని రాని వాళ్ళు బటర్ పేపర్ పైన లేదంటే ప్లాస్టిక్ కవర్ పైన కూడా చేసుకోవచ్చు. మనం ఇలా వడలు చేసుకునేటప్పుడే ముందు మనము ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. లేదంటే బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని మధ్యలోకి ఇలా హోల్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి రుచి అయితేనంటే. రెండింటికి రెండు బజ్జీలు బాగుంటాయి, ఇలా సొరకాయ వడలు కూడా చాలా బాగుంటాయి. ఈ పిండి అన్నీ కూడా మొత్తం ఇలానే వడల్లా ప్రిపేర్ చేసేసుకోండి. పిండి ముద్ద అనేది మరీ ఎక్కువగా ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు. ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో హోల్ చేయడం వల్ల మనకు తొందరగా వేగుతాయి అన్నమాట. ఈ వడలు అనేది పచ్చి పచ్చిగా లేకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమే. కొంచెం ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ తగ్గిందంటే మనకు వడ అనేది ఒక 50% వేగిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం గరిటె పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ రావాలి. ఇలా మంచిగా అన్ని వైపులా కూడా వేగేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా వేగాలి. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. మిగతా గారెలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, అప్పుడప్పుడు ఇలా సొరకాయ వేసి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మరి సొరకాయ గారెలు అండ్ బజ్జీలు, ఈ రెండు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి.